వెల్కమ్ టు విందు భోజనం. స్నాక్స్ కి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదా? ఇంట్లో గోధుమ పిండి ఉంటుంది కదా, అయితే గోధుమ పిండి మైసూర్ బోండా చేసుకుందామా? హోటల్ స్టైల్లో ఉంటుంది. మైదా అన్హెల్దీ కదా, అందుకోసం గోధుమ పిండితో చేసుకుందాము. ఇప్పుడు మనము హాఫ్ కప్పు పెరుగు తీసుకోండి. దాంట్లో 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకోండి. దీన్ని బాగా 2-3 నిమిషాలు కలుపుకోండి. 1 కప్పు గోధుమ పిండిని తీసుకొని పెరుగులో కలిపి 1 గ్లాసు నీళ్లు వేసుకొని బోండాలను కలుపుకునే బ్యాటర్ లాగా కలుపుకొని 2 గంటలు పక్కన పెట్టుకోండి. 2 గంటల తర్వాత చూస్తే పిండిలో ఎయిర్ గ్యాప్స్ కనిపిస్తాయి. అప్పుడు కొంచెం జీలకర్ర, కట్ చేసుకున్న కరివేపాకు, అల్లం ముక్కలను వేసుకొని పిండిని మొత్తాన్ని నేను చూపించిన విధంగా బీట్ చేసుకోవాలి. ఇలా 5-10 నిమిషాలు చేసుకోండి. ఇప్పుడు కడాయిలో నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె కాగిన తర్వాత కొంచెం పిండిని వేసుకొని చూస్తే అది పైకి తేలుతుంది. చేతిని నీళ్లతో తడుపుకొని కొంచెం కొంచెం పిండిని బోండాలుగా వేసుకోవాలి. బోండాలను మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అది ఈవెన్ గా రావాలి అంటే ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చిన తరువాత పక్కకు తీసుకోండి. దీన్ని వేరుశనగ పప్పు చట్నీతో తింటే చాలా బాగుంటుంది. చూడండి, కావాలి అంటే లోపల ఎంత సాఫ్ట్గా ఉంటుందో. ఇది ఆయిల్ని కూడా ఎక్కువగా పీల్చుకోదు. మీరు కూడా హెల్దీ అండ్ టేస్టీ బోండాలను చేసుకోండి.